నీ మనుషులు నన్ను ఇక్కడ కట్టిపడేశారు. తలైవా నన్ను వదలండి. తలైవా ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. నేను ఏం చేయలేదు తలైవా, నేను ఏం చేయలేదు. ప్లీజ్ వెళ్ళనివ్వండి. ప్లీజ్ ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. నీకు ఎంత డబ్బు ముట్టిందో చెప్పు. డబ్బులా? ఎవరైనా నాకెందుకు డబ్బిస్తారు? డబ్బు తలైవా, నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ని. తలైవా, అది ఈరోజు మీ హ్యాపీ బర్త్డే, అది విష్ చేయడానికే వచ్చాను. మీ పవర్ ఏంటో జాహ్నవి నీకు ఎంత డబ్బు ఇచ్చింది? ఆవిడ మాత్రమే ఆపోజిట్. ఆవిడ దగ్గర డబ్బు ఎందుకు తీసుకుంటాను? నిజం చెప్తున్నాను తలైవా. నీకు మొత్తం తెలుసు. ఈరోజు పోలీసులు రైడ్ చేశారు నా హవాలా ఆఫీస్లో. నా అకౌంటెంట్ ఒకడు చచ్చాడు. సరే వదిలే, అది పెద్ద విషయమేం కాదు. నా ఆఫీస్ ఉండే లొకేషన్ నీకు మాత్రమే తెలుసు. జాన్వి నా బిజినెస్ ని నాశనం చేయాలని చూసింది. అక్కడ దానిలో మొత్తం పని ఆగిపోయింది. ఆవిడ సీఎం. నాకు వేరే అవకాశం కనిపించలేదు, వేరే ఆప్షన్ కనిపించలేదు. తప్పు చేశాను. ఇంకోసారి చేయను. నన్ను నమ్మండి. రైడుకు నాకు సంబంధం లేదు తలైవా. నన్ను నమ్మండి. మీ కాలు మొక్కుతా ఒట్టేసి చెప్తున్నా. తారా చెప్పండి. తలైవా వద్దు. చాలా సున్నితంగా. తలైవా వద్దు. తలైవా వద్దు 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 తలైవా. నాకు చిన్న పిల్లలు ఉన్నారు. నేను ఇంకోసారి తప్పు చేయను తలైవా. ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి తలైవా. తలైవా నాకు ఒకే ఒక ఛాన్స్ ఇవ్వండి తలైవా. ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను తలైవా. ఇంకోసారి ఈ తప్పు జరగదు తలైవా. మాత్రమే ఒకసారి మాట్లాడండి తలైవా ప్లీజ్. తలైవా నన్ను క్షమించండి తలైవా. వదలనివ్వండి. పార్టీ బయట జరుగుతోంది. వెళ్ళు, శివాతో వెళ్ళి ఎంజాయ్ చేయి. వెళ్ళు. హే, ఆశీర్వాదం తీసుకో. హ్యాపీ బర్త్డే చెప్పి ఆశీర్వాదం తీసుకో. హ్యాపీ బర్త్డే. అలాంటి అవకాశమే లేదు. వాడికి తెలుసు నేను నాశనమైతే వాడు నాశనమవుతాడని. ఇదంతా ఆ జానవి పనే. మనకి గొడవలు పెట్టి భయపెట్టి విడదీయాలని చూస్తోంది. మూసుకో మాత్రే. వాడు నా పార్ట్నర్ అన్నా. అన్నలాంటోడు. అన్నలా పుట్టటానికి అన్నలా అనుకోటానికి చాలా తేడా ఉంది.
ఎలక్షన్లో గెలవాలనుందా? ఎలక్షన్లో గెలిచే తీరాలి. అలాంటప్పుడు నా దారిలో నా చెప్పు కింద మేకులా దిగపడకో. అలాగే మీరేం చెప్పినా కరెక్టే. మీరేం చేసినా అది కరెక్ట్గా ఉంటుంది. అన్నీ కరెక్ట్గానే చేస్తారు. అన్నట్టు హ్యాపీ బర్త్డే. తలైవా, మీరు మాకు యేసయ్య లాంటి వారు. మీ చల్లని చూపు మా మీద ఉంది. అందుకే మేము ఇవాళ ఇక్కడ ఉన్నాం. మీ వల్లే సంతోషంగా ఉన్నాం. మేమందరూ నిన్ను వేడుకునేది ఒకటే, మీరు ఎప్పుడు మాతో ఇలాగే ఉండాలి. ఇలాగే అలాగే హీమెన్ లాగా స్ట్రాంగ్ గా హ్యాండ్సమ్ గా ఉండాలి. సో సకీనా ఇంకా నా తరపు నుంచి పిరంద నాள் வாழ்த்துக்கள் தலைவன். హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే தலைவன். ఒక్క నిమిషం శివ, ఒక్క నిమిషం. మహేష్, నువ్వు అలా వెనకెందుకున్నావు? నువ్వు ఫ్యామిలీతో కలువు. అరే అప్పా, నేను ఏం పర్వాలేదు. ఫ్యామిలీలో ఒక్కడివి, ఫ్యామిలీతో పాటు నిలబడు. రా. ఏ మహేష్, డ్రామా పన్నాద. కమ్ 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 కమ్. మాట్లాడు శివ. నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? అప్పా, నిన్న రాత్రి మన మాల్ మొత్తాన్ని పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. అప్పుడు షూటౌట్లో మన కుర్రాళ్ళిద్దరు చనిపోయారు. ఒకడికి బుల్లెట్ గాయం ఉంది. ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఫ్రాన్సిస్తో మాట్లాడారా? వాడికి ఏం తెలియదు. తలైవన్ పేరు ఎత్తితేనే భయపడుతున్నాడు. అప్పా, ఫ్రాన్సిస్ని తీసుకొచ్చేద్దాం, లేదంటే పారిపోతాడు. వాడు ఎక్కడికి వెళ్ళడన్నా. ఏయ్, నోరు మూసుకొని కూర్చోరా. దీని గురించి అసలు నీకేం తెలుసు? శివ, పోలీసులు ఎవరిని పట్టుకున్నారు? ఫ్రాన్సిస్ మనిషిని, అతను షార్ప్ షూటర్ని. అతను రఫీక్ గ్యారేజ్లో పని చేస్తుంటాడు తలైవా. బుల్లెట్ గాయమైంది కదా? అవునప్పా. ఎక్కడ అంటే అర్థం కాలేదు. అంటే వాడికి బుల్లెట్ ఎక్కడ తగిలింది శివ? ఇక్కడ తగిలిందా? ఇక్కడ తగిలిందా? ఎక్కడ తగిలింది చెప్పు. ఎక్కడ?
ఆ యదవ ఫ్రాన్సిస్కి చెప్పు, ఈ అమ్మ ఎక్కడ కూర్చున్నారా? ఏ నేపాలి, ఏ బిహారీ, ఏరా బాబు, ఆ రాజన్ గారు నన్ను పొద్దున్న నుంచి దొడ్డికి కూడా పోనివ్వట్లా. వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? తలవేన్ కోసం. అవుననట్లేదు, కాదనటం లేదు. అరే లబలబా వాగొద్దు ఫ్రాన్సిస్, నీకు చెప్తాను ఇట్రా. అంటే చెప్పు. నేనేమంటున్నాను, కొన్ని రోజులు ఎక్కడికైనా పారిపో. ఆ ముండుంది కదా తారా, నీ బాస్ తో కులుకుతా ఉంటుంటుంది. రే బిహారీ, ఏమంటున్నావు? బాబాయ్, వీడి మాటలు వినకు, అర్థమైందా? చూడు, నువ్వేం తప్పు చేయలేదు. అరే గవర్నమెంట్ తలవని కోసం వేటాడుతుంది, ఇందులో నీ తప్పు ఏముంది? నేనమ్మా చూడు, ఇప్పటికే 2 ఆఫీసుల మీద రైడ్ జరిగింది, తెలుసు కదా? అరే పర్మనెంట్ గా పారిపోమంటలేదు, కొన్ని రోజులు దాక్కోమంటున్నాను. అరే కనీసం జరిగిన దాని వెనక ఎవరున్నారో తెలుసుకునేంత వరకైనా దాక్కుని ఉండాలి. నేను చెప్పేది వింటావా? ఫ్రాన్సిస్, ఆధారాలు సంపాదించు, తలవనికి ఇవ్వు, విద్య మీదొట్టు క్షమిస్తాడు. విద్య మీదొట్టు క్షమించేస్తాడు. అరే నీ బుర్రలో ఉన్నది మెదడా మట్టే? పారిపోదాం. అలా ఎలా పారిపోతాం? ఆ తలని మీ ఇద్దరిని పైకి పంపించగలడు, నా గొద్దలో గుణపొందించగలడు. అరే బాబాయ్, జోగాడి గుద్ద బాగులు తెంగుదాం, వాణ్ణి వదిలే ప్రసక్తే లేదు. అరే జో తప్పేమీ లేదురా, వాడు పోలీస్ మనిషి అయితే లేపేవాళ్లే కాదు. అరే సత్య హరిశ్చంద్రుడా, చూడు, గులాంగిరి కూడా నమ్మకంగా ఉండాలిరా. ఇదిగో ఫ్రాన్సిస్, నీ పూకే పగలు దింగుతారు. జోను నువ్వు కాపాడతావా? ఎర్రి పూకలా మాట్లాడతావేంట్రా? ఏమైంది? ఒక్క నిమిషం. రాజనన్నా చెప్పు. అప్పా గురించి ఏదో మాట్లాడాలని చెప్పారు. యు రియలీ డోంట్ రిమెంబర్ మీ, డూ యూ? లేదు. ముందు కూడా కలిసాం. అప్పుడు నీకు 12-13 ఏళ్ళు ఉండొచ్చు. నేను మీ ఫాదర్కి రైట్ హ్యాండ్ మ్యాన్గా ఉన్నాను. మేము కలిసి పని చేసాం, కలిసి ఎన్నో ఆపరేషన్స్ చేసాం. కానీ ఇప్పుడు మీకు నాతో పనేంటి? పనేమి లేదు. మీ అప్ప మర్డర్ ఎలా జరిగిందో నీకు క్లియర్గా చెప్పడానికే పిలిచాను. మర్డర్? మీరేదో పొరపాటుగా అనుకుంటున్నారు. మా అప్ప సూసైడ్ చేసుకున్నారు. నీకెలా తెలుసు? ఆ టైంలో నువ్వు మీ అమ్మతో కలిసి అమ్మమ్మ ఇంటికి వెళ్ళావు. నువ్వు విన్నదే నిజం అనుకుంటున్నావు మహేష్. చెప్పటం ఏంటి, నమ్మడం ఏంటి? అలాంటప్పుడు అసలు ఇన్నేళ్ళు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడెందుకు ఇలా అంటున్నారు? నేను ఇప్పుడు చెప్పేది నువ్వు వినటం చాలా ఇంపార్టెంట్ మహేష్. యూ నీడ్ టు నో మీ నాన్న ఎలా చనిపోయారు. రామ్ సార్ అప్పట్లో మాకున్న బెస్ట్ హానెస్ట్ ఆఫీసర్స్లో ఒకరు. హానెస్ట్? ఆయన లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. బుల్షిట్. హీ చోస్ హిస్ డ్యూటీ. ఆయన్ని కరప్టెడ్గా చూపించారు. దాట్స్ వాట్ హ్యాపెండ్. ఏమంటున్నారు? ఎవరు చూపించారు? తలైవన్. తలైవనే ఆయన్ని లంచం కేసులో ఇరికించాడు. ఎందుకంటే అప్పుడే ఆ టైంలో తలైవన్ మీద పెట్టిన కేసు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే వాడికి ఊరి శిక్ష కూడా పడేది. అందుకే రామ్ సార్ని కరప్టెడ్గా మార్చి చంపాడు. చాలా రాక్షసంగా మీ నాన్నగారిని చంపాడు. మీరు తలైవన్ గురించి ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అయినా మీకెలా తెలుసు? ఇది చూడు. వద్దు. ఓపెన్ ఇట్. ఇది మీకు ఎక్కడ దొరికింది? ఐ హావ్ లాస్ట్ ఇట్. రామ్ సార్ బాడీ దగ్గర దొరికింది. నేను మీకు చెప్పాలనుకోలేదు, బికాస్ తీర్చలేని బాధల్లో ఉన్న తల్లిదండ్రుల్ని పిల్లలు చూడకూడదు. కానీ నిజం తెలియాలి, నువ్వు వినాలి. నీ మంచు కోసమే చెప్పాను.
సార్, ఈ గొంతు నాకు తెలుసు. ఐ నో దిస్ వాయిస్. రామా, ఎందుకు చావాలనుకుంటున్నావు? ఎలాంటి ఎంక్వైరీలు జరగవు. ఫైల్ ఎక్కడా? నువ్వేమైనా ఫైల్ నీకు దక్కదు. సర్కార్ ఇచ్చే గోల్డ్ మెడల్ కోసం నువ్వు నీ అన్న మెడకే ఉరి బిగించాలని చూస్తావా? చివరిసారిగా అడుగుతున్నా, ఫైల్ నాకు ఇస్తావా లేదా? లేదు. ఆరీరారు 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 என்னை தேடி வந்தாயோ நீ, உன்னை பிரியாமல் இருப்பேனே நான். கவலை இல்லாமல் நீ கண்ணோடு கண்ணே, இந்த மாறி தாலாட்டு உனக்கே கண்ணே. ஆரீராரு ஆரீராரு கண்மணியே நீ தூங்கு. ஆரி ஆரீராரு ஆரீராரு கண்மணி. ఏం కావాలి? తలైవన్ ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్తాడు? ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు నాకు. ఆ విషయం నాకెలా తెలుస్తుంది? ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి బయటికి రాలేదు. ఏదో ఒక దారి ఉంటుందిగా కలుగులో నుంచి బయటికి లాగడానికి. అసలు ఆ ఫైల్లో ఏముంది? దట్ ఫైల్, అది వాడికి యమపాసం. ఎక్స్టార్షన్స్, మర్డర్స్,
హవాలా ర్యాకెట్స్, అన్ని క్రిమినల్ యాక్టివిటీస్కి సంబంధించిన డీటెయిల్ రిపోర్ట్ ఉంది. డెత్ సెంటెన్స్ పడేది వెదవకి. మరైతే మీరు కానీ అప్ప కానీ ఆ ఫైల్ని ఎందుకు సబ్మిట్ చేయలేదు? ఎలాంటి పొలిటికల్ సపోర్ట్ లేకుండా తలైవన్ని తాకడం ఇంపాసిబుల్. నిజానికి స్టేట్లో సగం మంది మంత్రుల బ్లాక్ మనీ అంతా ధారావి బ్యాంక్లో ఉంది. ప్రతి ఎలక్షన్ వెహికల్ తలైవన్ ఇంధనంతోనే నడుస్తుంది. మరి ఆ ఆడియో రికార్డింగ్ అది తలైవన్ గొంతే కదా? ఆ జోడపాట వాడే పాడతాడు, నేను విన్నాను. మహేష్, ఇట్స్ అ ప్రూఫ్. వాడొక పోలీస్ వాడిని చంపాడు. మహేష్, నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడి కోర్టులు బొమ్మిని ఎవిడెన్స్గా తీసుకుంటాయా? తలైవన్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ నీకు దొరికినా నువ్వు ఏం చేయగలవు? I'll keep a gun pointed at his fucking door. మాల్ తేవడానికి వెళ్ళాల్సిన వాడివి, మరి ఎక్కడున్నావు ఆ టైంలో? అంటే నేను మ్యాచ్ చూస్తున్నాను. బై గాడ్ తలైవా, బై గాడ్, రైడ్ గురించి నిజంగా నాకేమీ తెలియదు, అసలు ఐడియా లేదు. నువ్వు చెప్పు శివా. నీ ఫ్యామిలీ ఎక్కడుంది? నా ఫ్యామిలీ ఏం చేయదు తలైవా, నా ఫ్యామిలీ ఏం చేయొద్దు. నా కొడుక్కి 14 సంవత్సరాలు, నా కూతురు చిన్నపిల్ల, దానికి 7 సంవత్సరాలు. నా జీవితం సగం బాగా హాస్పిటల్లోనే గడుస్తుంది. నా కుటుంబ పరిస్థితి బాగోలేదు. మీరు నా కుటుంబాన్ని ఏమీ చేయకండి ప్లీజ్, ప్లీజ్ నా కుటుంబాన్ని ఏమీ చేయకండి. అయినా నేను మిమ్మల్ని ఎలా మోసం చేయగలను? మీరు నాకు ఆ గాడితో సమానం తలైవా. పైగా ఎన్నో సంవత్సరాలుగా నేను మీ దగ్గర పనిచేస్తున్నాను. మీ జోలికి వచ్చే శక్తి నాకుందా? మీతో పెట్టుకొని నేను బతకగలుగుతానా? నీ ఫ్యామిలీ ఎక్కడుంది? నేనున్నానుగా. నా తల నరకండి, నా తల నరకండి. నా ఫ్యామిలీ జోలికి మాత్రం వెళ్ళకండి, నా ఫ్యామిలీ జోలికి వెళ్ళకండి శివా. అరే మనం ఫ్రెండ్స్ కదా, చెప్పు చెప్పు. నీ మనిషి ఉన్నాడు కదా, అదే ఆ పోలీస్ దగ్గర ఉన్నాడు. వాడి బాడీ నాకు రేపటికల్లా ఇక్కడ ఉండి తీరాలి. వస్తుంది వస్తుంది, వాడి బడి తప్పకుండా వస్తుంది. కానీ నా ఫ్యామిలీని మాత్రం ఏమి చేయకండి తలవయ్య గారు, నా ఫ్యామిలీని మాత్రం ఏమి చేయకండి, ఏమి చెయ్యొద్దు. యా అల్లా, జహాపనా దగ్గర నా నంబర్ ఉన్నట్టుంది. సరే ఒక మాట చెప్పు, ఏ పేరుతో సేవ్ చేసుకున్నావు? మైకల్ సకీనా లేక నా సకీనా అనా? నిన్ను కలవాలి. సరే ఎక్కడ కలవాలి? మెసేజ్ చేస్తాను. ఓకే బాయ్. ఫ్యామిలీ మీద ఎవరు చేయి వేయకూడదు. మైకల్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళండి త్వరగా. నువ్వు నాకు ఇక్కడ దొరుకుతావని ఊహించలేదు. రామ్ ఫైల్ నీ దగ్గరే ఉంది కదా,
వాడు చేసిన తప్పునే నువ్వు కూడా చేయొద్దు. ఫైల్ ఎక్కడ్రా? చివరిసారి అడుగుతున్నా గవాస్కర్, ఫ్యామిలీతో పాటు చల్లగా బతుకు. 5 అంకెలు లెక్క పెడతాను. లక్కపెట్టు. ఫైల్ నీకు దొరకదు. నువ్వు ఏవైనా చేసుకో. 3. హ్యాపీ బర్త్డే చాప్. I'm sorry. I'm sorry, my dear son. I'm sorry. నువ్వు వెళ్ళి కలిసావా? తనొచ్చి కలిశాడా? లేదు, జోనే నా దగ్గరికి వచ్చాడు. బాడీ కావాలి అని అడిగాను. మరి ప్రాణాలతో ఎలా ఇక్కడికి వచ్చాడు? ఇక్కడ తుపాకీ పెట్టి నాతో మాట్లాడాడు. అప్పుడు నేనేం చేయగలను తలైవా? అందుకే కుర్రాన్ని పంపావు కదా చంపటానికి. తర్వాత ఏమైంది? పోలీసులు వాడిని లేపేశారు. ఎవరు చెప్పారు? వాడే జో గడే చెప్పాడు. జో చెప్పాడా? ఇప్పుడు అర్థమైందా? నీ బుర్ర వెన దొబ్బిందారా ఫ్రాన్సిస్? పోలీస్ ఇన్ఫార్మర్ వాడు. అర్థం కాలేదా ఎర్రిపూక? నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది. அப்பா నా ఒరే ఒక తడవ அவன்கிட்ட பேசு. ఒక్కసారి వాడితో మాట్లాడినివ్వు. నిజం మొత్తం కక్కిస్తాను.
ఫ్రాన్సిస్ కోసం నువ్వు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావు? సంవత్సరం నుంచి పనిచేస్తున్నా. అంతకుముందు గోవాలో మెకానిక్గా పనిచేశాను. అక్కడ ఒక గొడవ అయింది, వదిలి వచ్చేసాను. రఫీక్ గరేజ్లో పనిచేశాను. ఫ్రాన్సిస్ మొదటిసారి అక్కడే కలిశాడు. పోలీస్కి ఎవరు టిప్ ఇచ్చారు? నేను కాదు, అంతవరకు నేను చెప్పగలను. మాల్ వివరాలన్నీ ఇంకా ఎవరెవరికి తెలుసు? నాకు ఫ్రాన్సిస్ చెప్పాడు, కానీ మీరు ఎవరికి చెప్పారో మీ ఇద్దరికి తెలియాలి. నేనైతే ఎవరికి చెప్పలేదు. పార్టీ మార్చడం నా స్టైల్ కాదు తలేవన్. పోలీసులతో మాట కలిపుంటే నిన్ను కూడా కలిపేసేసేవాడిని. తలేవా, ఏ పోలీస్ లాకప్లోనూ లేడు, కనుక్కున్నాను. ఫ్రాన్సిస్ని పట్టుకొని తీరాలి. ఎలాగైనా వెతుకు రాజన్. వాడికి ఫ్యామిలీ ఉంది కదా. ఫ్యామిలీ అండర్ గ్రౌండ్ అయిపోయింది. அப்பா ఫ్రీగా இருக்கீங்களா? అంతా బాగానే ఉందా? అంటే అది మీతో ఒకటి డిస్కస్ చేయాలి. బా కూర్చో. రాజన్న, நீங்க வெயிட் பண்ணுங்க ப்ளீஸ். అబ్బా, ఇప్పుడు ఏది కూడా ముందులో అయితే జరగట్లేదు. మన బిజినెస్ అంతా క్యాష్ రూపంలో జరుగుతూ ఉంటే చివరికి మనకి నష్టమే జరుగుతుంది. డైవర్సిఫికేషన్ రొంబ ఇంపార్టెంట్ పా, మనం పైకి ఎదగటానికి. అంటే అది మన దగ్గరున్న డబ్బంతా మొత్తం క్యాష్ వేరే వేరే బిజినెస్ల మీద మనం ఇన్వెస్ట్ చేసి తీరాలి. ఎలాగంటే కన్స్ట్రక్షన్, హోటల్స్, పెట్రోల్ పంప్, అమెరికా, మెక్సికో, కొలంబియా, రష్యా ఇలాంటి కంట్రీస్లో కూడా మనలాంటి వ్యాపారవేత్తలు ఇలాగే ఆపరేట్ చేస్తారు. తర్వాత డబ్బున్నవాడిదే గవర్నమెంట్ కూడా. కొన్ని లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఉన్నాయి, మీకు చూపించాలనుకున్నాను. మీకు టైం ఉన్నప్పుడే చెప్పండి.
మేమంతా వెలుగు రావటం కోసం పొద్దున్న వరకు చూసేవాళ్ళం. ఈ పిల్లోడు రాత్రి ఏ కానివ్వటం లేదు. ఆ? మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ శివగాడికి చెప్పొద్దు. ఇది వాడికి అర్థం కాదు. సరేనా? సరే అప్ప. సరే రాజన్న. என்னோட புள்ள చాలా పెద్దోడైపోయినాడు రాజన్. వాడు కరెక్ట్గానే చెప్పాడు. మనం చేసే దందాలో ఎప్పుడూ ఏదో ఒక పెద్ద సమస్య ఉంటుంది. డబ్బులు ఉంటాయి, కానీ భయం కూడా ఉంటుంది. ఎలాంటి టైంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. శాంతి అనేది లేదు. వీరా చెప్పింది కూడా నిజమే. ఇంకా మనం ముందుకు వెళ్ళాలంటే మనం మారే తీరాలి. వీడు ప్రశాంతతని ఇస్తాడు. ఏంటి వీరా? చెప్ప టెన్షన్ ఏంటి? రే లేదు లేదు, కుక్కుపుడి యూనిఫామ్ ఇస్త్రీ చేస్తున్నాను. ఇందులో టెన్షన్ ఏముంది? నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మీరు ఎప్పుడు టెన్షన్గా ఉన్నా మీరు ఇస్త్రీ చేస్తారు. అదేమి లేదు, చెప్పలేని ప్రశాంతత. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఒక్కసారి ఇస్త్రీ చేశానంటే అంతా సాఫ్ అయిపోతుంది. చూడ్డానికి చాలా బాగుంటుంది. నేను మొదట్లో వచ్చినప్పుడు ఎవరిని చంపాను, ఎన్ని బుల్లెట్లు కాల్చాను అన్ని లెక్కలేసుకుంటూనే ఉన్నా. తర్వాత ఒకరోజు అన్నీ వదిలేసా. ధారావి బ్యాంకు నడపటం కోసం నియమాలు ఏర్పాటు చేయటం ఎంత ముఖ్యమో ఆ నియమాలు పాటించడం కూడా అంతకన్నా ఎంతో ముఖ్యం. నా కుటుంబం కూడా అది పాటించాలి. ఏమంటున్నాడు టోరస్కర్ బిల్డర్? అతను టోటల్ 6 కడుతున్నాడు. వాటిలో ఒక్కొక్కటి డూప్లెక్స్ పెంట్ హౌస్ మనది. అమ్మే టైంకి చాలా కష్టమవుతుంది. మార్కెట్ చాలా డౌన్. అది నిజమే. మా అందరి కోసం మా ధారావియే చాలు. అతనికి చెప్పు క్యాష్ కావాలని. సరే. ప్రాజెక్ట్కి ప్రాబ్లం వస్తే మేము సాల్వ్ చేస్తాం. సప్లైస్. నమస్తే నాన్న. సప్లయర్ మనవాడే ఉండాలి. సరే. అలాగే ప్రాజెక్ట్లో 51% నాది. సరే తలైవా, అలాగే చేద్దాం.
సలాం చాచా. వాలేకుం సలాం. ఈ కాకుల లైఫ్ సెట్ అయిపోయింది చాచా. కష్టపడకుండా సంపాదిస్తాయి. కాకి అరుపు నాకు చాలా ఇష్టం. చెప్పండి, ఏ పని మీద వచ్చారు? ఈ కాకులు కావాలి. పోలీసులు చేతబడి చేస్తున్నారా? అటు ఇటుగా అలాగే అనుకో. బిహారీ, ఆ రోజు నువ్వు జాహ్నవి మేడం గురించి ఏదో మాట్లాడావు. ఆ రోజు ఏమన్నా? ఆవిడ భర్త సంతోష్ అప్పుడు ప్రాణాలతో ఉన్నాడు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ వాల్ మారేతో పాటు పార్ట్నర్షిప్ లో ఉండేవాడు. ఇక్కడ గవర్నమెంట్ సింధుదుర్గ్లో పోర్ట్ పెట్టాలి అనుకుంది. వాగ్మారనే చెప్పాడు. అబద్ధం చెప్తున్నాడు. ఆమె సుర్వే మేడం వాళ్ళ ఆయన ఆ ఏరియా వాడే. వాడు ఆయన పేరు మీద ఎన్నో ప్లాట్లు కొన్నాడు. జాన్వి సుర్వే తెలివైన ఆవిడ. కొత్త పోర్టు అంటూ అక్కడ ప్లాట్ రేట్లు పెంచేస్తుంది. ఏదో ఒక రోజు అన్ని అమ్మేసి ప్రాజెక్ట్ ఆపేస్తుంది. అంతా అయిపోతుంది. నువ్వు మన డబ్బులు అక్కడ పెట్టొద్దు. సరే, నాకు అర్థమైంది. ఒక్క రూపాయి పెట్టొద్దు. అర్థమైంది. వాడిని పిలవండి. అప్ప తను పని మీద బయటికి వెళ్ళాడు. సాయంత్రానికల్లా వస్తాడప్పా. భయపడదు. ఏం కాదు, ఏం కాదు. మీకేం కాదు.
Anita ready with explosives. Ready, Charlie. Over. Anita, on my count. Sir, I am in position. Take your shot now, Joe. రాజన్ ఏదో విడి చేయి రాజన్ ఏదైనా చేయి శర్మ உடனே அந்த என்ட்ரன்ஸ் ப்ளாக் பண்றா இங்க வாடா இங்க போ சிவா இது டாக்டருக்கு ஃபோன் பண்ணி ஆம்புலன்ஸ் ரிப்பேர் பண்றா என்ட்ரன்ஸ் க்ளோஸ் செய்யறா போடா தலைவா தலைவா அப்பா தலைவா தலைவா அப்பா లేచి చూడప్పా ఏయ్ தலைவா అప్పకి ఇలా చేసిన వాడిని అందరిని చంపేస్తాను లంచా కొడకల్లారా யாரையும் விட மாட்டேன் ஒவ்வொருத்தரையும் நான் கொன்னிடுவேன்டா ஒத்தா నిన్ను ఇలా చేశారంటే అప్పా లేవండప్పా
శివా, ఇది ఎలా జరిగింది? అసలు ఇదంతా ఎలా జరుగుతుంది? మన తలైవర్ని ఎవరు చంపగలరు? మాత్రే ఎవరు ఎందుకు చంపుతారా? ఎవరు చంపగలరో అది నీకు తెలీదా? నాకు వీడు తెలుసు, వాడు తెలుసు, పెద్ద పెద్ద మాటలు చెప్తావు కదా, ఎప్పుడు ఈ మాటలే అంటూ ఉంటావు కదా. నీ పేరు కోసం నీకు తలైవ కావాలి. ధారావిలో ఇంత పెద్ద దారుణం జరిగితే ఏమైపోయావు? నీ గవర్నమెంట్ ఏమైంది? నువ్వు, నీ పోలీసులు ఏమయ్యారు? బోనమ్మ, ఆవేశపడకండి. నువ్వనుకుంటున్న లాంటి వాణ్ణి కాదు. మీరందరూ నా ఫ్యామిలీ, తలైవా నా ఫ్యామిలీ. ఇందులో ఎలాంటి పాలిటిక్స్ లేవు, ఎలక్షన్కి సంబంధించి ఏది కూడా లేదు. అరే, తలైవన్ నా మిత్రుడు. తలైవా నీతో స్నేహం చేసి చాలా పెద్ద తప్పు చేశాడు. ఇప్పుడు చెప్తున్నా, ఖచ్చితంగా ఇది ఫ్రాన్సిస్ పనే. సీఎంతో కలిసి చేశాడు. ముందు రైడ్ చేయించాడు, తర్వాత సరుకంతా ఎత్తుకెళ్ళాడు. ఇప్పుడు ఇది సీఎంతో చెయ్యి కలిపి. వీరా, ఆ దొంగ నా కొడుకు ఫ్రాన్సిస్ ని వెతుకు. వాడి అమ్మ, బాబు, అన్న, చెల్లి అందరినీ ఎత్తుకొచ్చాయి. వాడిని ముక్కలుగా చెయ్యాలి. శివ, ఇప్పుడు వీటన్నిటికీ టైం లేదు. ఆ రోజు వస్తుంది, అప్పుడు వదలొద్దు. ఈ టైంలో ఫ్యామిలీ అంత ధైర్యంగా ఉండాలి. శివ, ఆలోచించు. మీ అప్ప అయితే ఏం చేస్తారు? మన తలైవన్ ఏం చేస్తారు? అందరి చూపు మన మీదే. హోల్ ధారావి ఈజ్ వాచింగ్. $200. 1, 2, 3. $300. 1, 2, 3. I'm sorry. ఒక్కసారి ప్రయత్నించండి. 360. 1, 2, 3. తలైవాన్, మా అందరినీ ఇలా వదిలేసి వెళ్ళిపోవద్దు. రాజన్, ఫ్యామిలీని పిలవండి. అలాగే. రండి. నువ్వు రావద్దు. ఫ్యామిలీ మాత్రమే. ఉళ్ళ అలౌడ్ ಇಲ್ಲ. మైకల్,
Shiva, I'm really very sorry. We tried everything. My God! It's a surge. A medical miracle. It's also called proximal lucidity. Give me 50 mg steroid. We still have hopes. Come on, fast. Move, move. అందరినీ బయటికి తీసుకెళ్ళు now. Nurse, give me another 50 mg steroid. Now, quickly. ఏ వీరా వీరా కమిషనర్ రిజైన్ చేశాడు. చల్ న్యూస్ పెట్టు. చేరిన తర్వాత ఫోన్ పన్ను. సరియా దీపా? వా. దీపు సో సూన్. దీపు కొంచెం నాళ్ళు ఇంగిరమా, ఇంకొన్ని రోజులు ఉండి వెళ్ళిపో. అప్ప ఇప్పుడు ముందులాగా లేరు. కావాలంటే పార్వతిని అడుగు ప్లీజ్. ఆగు. నిన్ననే అనుకున్నాను దీపు ఉంటే చాలా బాగుంటుంది అని. అప్పా కోసమే వచ్చాను బోనమ్మా. బట్ ఇక్కడ కాళ్ళ కింద మంటలున్నాయి కదా, ఇక్కడే ఉంటే దేవి గారు కాలిపోతారు. అన్నా అన్నా దీపు స్టే పేస్లా అంతా సెట్ అవుతుంది. అన్న టెన్షన్లో ఉన్నాడు, అందుకే డిఫెండ్ చేయక్కర్లేదు. చూడు శివ, నా రెస్పాన్సిబిలిటీస్ నాకు తెలుసు. ధారావికి తలేవన్ కోమాలో ఉన్నాడు, కానీ ఆయన నా అప్ప. జస్ట్ లుక్ అట్ హిమ్ శివ. ఒకసారి చూడు, ఒంటి నిండా ట్యూబ్స్, వైర్స్. నీకు రివెంజ్ మాత్రమే కావాలి. ఆలోచించవా అప్ప ఈ సిచ్యువేషన్లో ఎందుకున్నారు? దాడి జరిగింది మన ఫ్యామిలీ మీద. ఎవడో కావాలని దాడి చేశాడు. మనందరినీ విడదీయడానికే చూస్తున్నారు. మరి మనం విడదీసిన వాళ్ళు, వాళ్ళ మాట ఏంటి? ఇలా లెక్చర్లు ఇస్తే అప్పా లేచి కూర్చుంటాడా? నువ్వు మాకు దూరంగా ఉన్నావు, కానీ వేరు కాదు. నువ్వు ఈ గుడ్ గర్ల్ డ్రామాలన్నీ కట్టి పెడితే బాగుంటుంది. పోదాం. I don't want to be good. Or no. Just don't want to be like you. వెళ్ళిక నుంచి వెళ్ళు. శివ, దీపు ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండమా ప్లీజ్. ఇನ್ನು కొంచెం నాళ్ళు, 2 నాళ్ళు. వెళ్ళనివ్వు బోనమ్మా. అన్నా ప్లీజ్, ఎంతకాలం తర్వాత అందరం కలిసాం. అది వెళ్ళాలనుకుంటోంది కదా. ఇప్పుడు అప్పకి మన అవసరం ఉంది. శివ, బతుమలాడే టైం లేదు మనకి. జరగండి, వదిలే. నేను గేట్ దగ్గర వరకు నీతో వస్తాను. పర్వాలే, నా కలమర. ఫోన్ చేస్తాను. దీపు భద్రమర. శివ